ఏదో రాయాలని ప్రయత్నించారు గాని కన్నీళ్ళొచ్చాయి గాని చెయ్యి మాత్రం కదలలేదక్క. చెయ్యి మాత్రం కదలలేదక్క. మీ మనసులో బాధనంతా బయటికి పోనివ్వండి, ఏడవండి. విడ్డూరంగా ఉందక్క. బావగారు కంటతడి పెట్టకూడదని కోట్లు ఖర్చు పెట్టావు 18 ఏళ్లుగా. ఈరోజు నువ్వే ఏడవమంటుంటే చాలా విడ్డూరంగా ఉంది. తనలో తను కుమిలిపోయి ఏడుస్తూ తడిసి ముద్దైపోయిన గుండెను భగవంతుడు చూడలేకపోయాడు. కన్నీళ్లైనా బయటపడితే ముక్కోటి దేవతల్లో ఒక్కరైనా ఈ కష్టం నుంచి బయటపడేస్తారేమో. బావగారికి మాట రావాలని, కాళ్ళు కదలాలని నువ్వు చేసిన పూజలు, హోమాలు కళ్ళు మంటబుట్టి మా కన్నీళ్ళొచ్చాయి గాని దేవుడికి మాత్రం దయగలగలేదు చూడక్క. చూస్తున్నాను, పైవాడెప్పుడు కళ్ళు తెరుస్తాడా అని ఎదురు చూస్తున్నాను. ఏ రాయికి కుంకుమున్నా ఆ రాయే దేవుడని మొక్కుతున్నాను. ఏ చెట్టుకి పసుపున్నా ఆ చెట్టే దేవతనుకుని మొక్కు తీర్చాను. పంచభూతాల్ని ప్రార్థించినా నా ప్రాణానికి పలుకునివ్వలేదు. నా ఏడుపు భగవంతుడికి ఆట విడుపుగా ఉందేమో. ఆశించడంలో తప్పులేదక్క. పైగా దేవుణ్ణి పెన్ను పేపర్ ఇచ్చినా చలనం రాలేదు గాని వచ్చుంటే సంచలనం సృష్టించేవారేమో బావగారు. హాహాకారాలు తగ్గాయి. యుద్ధం ముగిశాక నెలకొన్న ప్రశాంతత ఈ నిశ్శబ్దంలో ఉంది. అమ్మా అని ఒక్క మాట అనండి చాలు, నా జన్మ ధన్యమైపోయిందనుకుంటాను. ఏంటమ్మా ఇది? తాంబూలం పెద్ద మాస్టర్ గారు. తాంబూలం సరే, దీని మీద నా మూలధనం ఏంటి అంటారు. భూమి ఫీజు కింద రాసుకోండి మాటారు. మా అమ్మోళ్ళు వచ్చి నా ఫీజు కట్టేస్తారు. వాకేనా? ఆకేం కాదు, ఒక్కలు నొక్కేశాను అనుకుంటారు తల్లి. మీరు ఫీజు కడుతున్నట్టు లేదు, నాకు లంచం ఇచ్చినట్టుంది. అయ్ బాబోయ్, లంచమే? చదువే సరుకు కాదు మాటారు. డబ్బులు ఇచ్చి తీసుకోనికి అట్టా చేస్తే అమ్మ పాలు అమ్ముకున్నట్టే. విజయ నమ్మరాదు, కరెక్టే. కానీ కంప్యూటర్ క్లాసులకి, సైన్స్ ల్యాబులకి, లెక్చరర్స్ శాలరీస్కి, కాలేజీ మెయింటెనెన్స్కి డబ్బులు కావాలి కదమ్మా. అది ఫీజు రూపంలో ఇవ్వాలి కదా. ఇచ్చినాం కదా సార్ 10,000. 25,000కి నయా పైసా తగ్గదు. ఈ కాలేజీ యాజమాన్యం చేస్తున్న సేవలకు గాను గవర్నమెంట్ సబ్సిడీ కడుతోంది. లేకపోతే ఫీజు లక్షల్లో ఉంటుంది. అది నిజమే అయ్యుండొచ్చు మేస్టారు, కానీ అట్టాంటి చెప్పకండి, కొండమ్మకు కళ్ళు తిరుగుతాయి. మీరిచ్చిన ఈ కట్టలు చూశాక నాకు కూడా సేమ్ ఫీలింగ్, తల తిరుగుతోంది. దీనికి ఇంకో 15,000 కలిపి తీసుకురండి. ఫీజు కట్టినట్టు రసీదు ఇస్తాను. మాటారు సగమే కట్టినట్టు రసీదు ఇవ్వండి. అంటూ కట్టినట్టు ఫీజు కట్టనివ్వరమ్మా. మీ మీద జాలిపడి కట్టించుకున్నాననుకో, ఆ తరువాత అందరూ నా మీద జాలిపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్క నెల రోజులు గడివితే ఎట్టాగైనా ఏదో ఒకటి చేసి మిగతా 15,000 కట్టిద్దాం మాస్టర్ గారు. అర్థం చేసుకోండమ్మా, మీ అంత మనవరాళ్ళు 2 ఉన్నారు నాకు. వాళ్ళ పెళ్లిళ్ళు చేసే వరకైనా
నా ఉద్యోగం నన్ను చేసుకోనివ్వండి అమ్మా. మళ్ళా ఏయ్, మాట్లాడుకుందాం. లేవండి, వెళ్ళండి. చెప్తే అర్థం కాదు, తీసుకెళ్ళండి. ఈ ఆకు ఒక్క నేనేం చేసుకోను. మాటారు సున్న మటకు రమ్మంటారా? షటప్, వెళ్ళండి. అమ్మా మర్యాదగా మాట్లాడుతుంటే మేనేజ్ చేస్తున్నారు. మేనేజ్, వెళ్ళండి. వెళ్ళమంటుంటే కొండరాయ్ రాయ్ భూమి పాయ కొట్టేస్తాడేమో. భూమి, ప్రిన్సిపల్ సార్ ఏమన్నారు? 25 ఏళ్ళు ఒకే పాలు కట్టమన్నారు. 10 ఏళ్ళ కట్టు తీసుకోమంటే అట తీసుకోడంట. సరే పదండి. హలో, అమ్మో ప్రాణం పోయినా అలాంటి పని చేయవని చెప్పే మీరు మానం తాకట్టు పెట్టారా? మనీ ఎలా పట్టుకొచ్చారు? మూతి పళ్ళు రాలిపోతాయి మర్యాదగా మాట్లాడకపోతే. భూమే, ఎవరిచ్చారో ఎందుకు ఇచ్చారో వీళ్ళకేటి చెప్పేది? నందిక, నువ్వెందుకు వీళ్ళ జోలికొస్తా? నా కాలేజ్కి వచ్చింది వీళ్ళు, నా క్లాస్కి వచ్చింది వీళ్ళు, నా కడ్డు తగిలిందే వీళ్ళు. ఇప్పుడేంటి గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారా? రైస్ సోడా, వీళ్ళకి సపోర్ట్ చేస్తే నిన్ను ఎక్స్పోర్ట్ చేస్తాను. నా గురించి నీకు ఇంకా తెలీదు. తెలుసుకునే అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదులేని ఇది. అయ్యో సుబ్బయ్య, లే. స్కాలర్షిప్ల మీద కాలం వెళ్ళదీసే వెదవి నాకు కౌంటర్ వేస్తావా? ఐ విల్ కిల్ యూ రాస్కల్. నువ్వు అసలు ఆడపిల్లవేనా? పదండి రాకుండా. పోయి ఆ మున్సిపాలిటీ చెత్త వ్యాన్లో ఎక్కండి. అలా చూస్తున్నారేంటి? ఆ వ్యాన్ వచ్చింది మీకోసమే. నందిక మీకోసమే స్పెషల్ గా తెప్పించింది. పక్కదారి చూడకుండా తిన్నగా పాడేరికి వెళ్ళిపోండి. డబ్బులు లేక చేతులు విరుచుకునే ఆ చేతులతో ఊరెళ్ళి పిడకలు కొట్టిన 10 రూపాయలు వస్తాయి. గో 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 గో. 10,000 ఉన్నాయి, ఇంకో 15,000 సంపాదిస్తారు. దాని బదులు నువ్వు మాట్లాడుతున్నావంటే బదులు ఇచ్చుంటావని అర్థమైంది. వెళ్ళొస్తానని చెప్తుంది భూమి. సాయం చేయండి మళ్ళీ వస్తానని చెప్పే రకం కాదు భూమి. ఇలాంటి అలగజనాన్ని వెనకేసుకురావద్దు అనన్య. పక్కనుంటే నువ్వే చీప్ అయిపోతావు. బ్యాడ్ స్మెల్ వస్తే సెంటు కొట్టుకునే వాళ్ళు, బ్యాడ్ టైం వస్తే తల కొట్టుకునే వాళ్ళ పక్కనుండడం కన్నా అభం శుభం తెలియని ఈ అమాయకుల పక్కనుండడమే మేలు. మే, నోర్లు తెరిచినారేటే ఇంకులు పెంకులు. ఈగలు దొరుకుతాయి అని కాదు, లప్మని ముయ్యండి నోర్లు. పూటకో కారు మార్సే నువ్వు పనిపాట ఏం లేకపోతే ఆ వ్యాన్ ఎక్కి ఊరంతా సుట్టి రామడు. ఏయ్, నువ్వు వరితే జడుతావా? కబడ్డీ ఆడతాం. నువ్వు రాయే భూమే. నాండి, వాళ్ళు మెల్లగా తెగిస్తున్నారు నాండి. తెగిపోయేటప్పుడు అంతే.
వట్టి పుణ్యానికొచ్చిన పైసలనుకున్నారా ఏటి? 10 ఏళ్ళిస్తే అవి డబ్బులే కాదన్నట్టు చూస్తారు. తగిడతాం తాతగిడతా అంటూ నెల రోజులు కాళ్ళు నొప్పులొచ్చేలా కట్టపడతానంటే తారాదేవమ్మ గారు 10 ఏళ్ల కట్టించినారు. ఇంకా 15 ఏళ్ళు కావాలంటూ మొండి పట్టుపడతాడేంటి ఆ ప్రిన్సిపల్ సారు? 4 రోజులు ఆగలేరా? ఫీజో అని నిప్పు తొక్కిన కోతిలా అర్తానే ఉంటాడు. అబ్బో, మా చెడ్డ కోపంగా ఉన్నదే మా భూమి తల్లి. కోపం రాదా ఏటి? కట్టపడి చదువుకుంటాను. ముందు ఈ కట్టయితే తీసుకోమాటారు అంటే ఈనడే. ఆయన ఉద్యోగం ఊడుద్దని చెప్తాడు గాని పిల్లకాయల భవిష్యత్తు ఏమవుతుందని ఆలోచించడే. అవును, నువ్వేటి అమ్మ నొక్కేసి ఈడకొచ్చినావు? మీ అమ్మ ఇంకా బొవ్వ వండుతాందిలే. కట్టెలు పోయి కదా, చుట్టూరా పొగే. దగ్గుతా ఎంతసేపు కూర్చుంటానమ్మా. అందుకే మనవరాలైనా మాట్లాడిద్దామని ఇట్టా వచ్చేసిన. ఓ అబ్బో, తెగ మాట్లాడినవులే సామి. 2 సార్లు అప్పిగాడికి ఫోన్ చేసి తాతకి మాట్లాడతా అంటే ఏహే అని దగ్గినావు గాని బాగున్నావా భూమి అని అడిగినావా? నా పానమే బాగున్నప్పుడు నిన్నెట్ట అడిగేది చెప్పు. అంతేలే ముసలోడా, నానే పానమన్నటోడివి. ఇప్పుడు మాట మార్చినావు. దూరం అయిపోతున్నారు మనుషులు. కోపడకు తల్లి. నా ఊసు ఒగ్గేసి నువ్వు బాగా చదువుకోవాలా. చదువుకొనితే కదా 25 ఏళ్ళు కడితే గాని కిలాసులో కూసోవద్దన్నారు. 10,000 అయితే పోగేసిన. ఇంకా 15 ఏళ్ళు ఏడ్నుండి తెచ్చేది? అమ్మ సరుకులే కొనలేదు. నువ్వా దగ్గు మందే కొనుక్కోలేవు. మిమ్మల్ని అడగాలంటే నాకేమో నోరు రాదు, కాలేజీలకు తయారాదు. వద్దు భద్రయ్య, నా నీ చదువు మానేస్తాను. అంత మాట అనుకు తల్లి. నువ్వు గొప్పదాని అవుతావని ఊళ్ళో గొప్పలు చెప్పుకుంటా తిరుగుతా అన్నా. నువ్వు చదవకుండా ఊరికి తిరిగి వచ్చావనుకో, పొర ముసలనాయాలా మనవరాల గురించి ఇంత గొప్పగా చెప్పినావని అందరూ ఎగతాలు చేస్తారు భూమి. ఎవడాడు అనేది? కబడ్డీ ఆడేను. ఆటేదో ఏడ్నే ఆడుతల్లి. గొప్ప వస్తుంది, ఆనాక ఉద్యోగం వస్తుంది. అవన్నీ రావాలంటే ముందు డబ్బులు కావాలా? పోజులు కొట్టేటోళ్లకు ఫీజుల గురించి ఏం తెలుస్తా తాత అంటారని అప్పు చేయలేం కదా. అరేరే, భలే మెరిసిపోతున్నాయి కమ్మలో. నాను సొమ్ములు అంటే నువ్వు కమ్మలు అంటావేంటి? ఏమీ లేదు, వీటిని కూడా ఉతికి ఆరేసినావా ఏంది? ఇంత బాగా తళతళ మెరిసిపోతున్నాయి. బంగారం అన్నాక మెరవదా, కుక్కన్నాక మొరవదా? దాదా, తాత, తాత, తాత. లా 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 లా. బుమే మే బుమే బుమే మే బుమే. తాతే భద్రయ్య తాత వచ్చిపోనాడు. మే ఎట్టా వచ్చినాడు? రిచ్చల్లనా? సైకిల్ మీదనా? ఊరుకోయా నువ్వు. నన్ను తిక్కదానని నువ్వు కూడా ఆట పట్టుతున్నావు కదే. లేదు కొండ, తాత వచ్చి ఇగో ఈయన కోసని కట్టం సుఖం మాట్లాడినాడు. బాగా చదువుకోమని చెప్పి నా
కమ్మలు బాగున్నాయని గుర్తు చేసినాడు. మంచి పని చేసినాడు కదే. మన అవసరం ఏంటో తెలుసుకొని దాన్ని గుర్తు చేసి వెళ్ళినాడంటే తాత ఎప్పుడు మన ఆలోచనలోనూ మన మధ్యలోనే ఉంటాడు. కొండ ఏటే పోయి యాపుల్లలట్రా. దేనికే? సెవులకు సెవులకి. ఏరా, ఇంటికి రమ్మన్నాను కదా, రాలేదేంటి? మా అమ్మ బుర్ర తినేస్తంటేనో. ఏందత్తా విషయం? తాళి పాలిష్కిచ్చావా? మెళ్ళలో పసుపు తాడేసా? పాలిష్ కాదురా, బంగారం లాంటి మనిషి వత్తా నువ్వు. ఈ బంగారం ఏం చేద్దామని? దీన్ని కట్టిన వాడికి దీని విలువేంటో తెలీదు. తాకట్టు కొట్టు దగ్గర ఎంత విలువ ఉంటుందో కనుక్కోరా అప్పిగా. ఏటి తాకట్టు పెట్టేద్దామనే? ఈ అమ్మితే ఎంతతాయో తెలీదు. కట్టమొచ్చినా అమ్మిచ్చినవి అంగట్లో ఎడతావా భూమే? అమ్మ కట్టం లేకుండా చూడాలంటే నా సెవులకి కమ్మలు చూడకూడదే. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారత్తా? ముసలోడు పోనాక సరోజమ్మ మంగళసూత్రాలు కూడా అమ్మేసుకుందనుకోరు. ఈ సూత్రాలు కట్టిన వాడి కాళ్ళు పట్టుకుంటానని మా నాన్న ఏడ్చేవాడు. ఆయన కాళ్ళు కడిగించుకోడు అని చెప్తే ఏడుపు మానేశాడు. నా మొహం కన్నా దీని వైపే ఎక్కువసార్లు చూసేవాడు మా నాన్న. ఎప్పుడూ ఆయనకది బంగారంలా కనిపించలేదురా. నా కూతురు ఉరితాడేసుకొని ఇన్నాళ్ళు తిరుగుతుందనుకునేవాడు. ఇన్నాళ్ళకి పసుపు తాడు వేసుకున్నాను. ఇన్నాళ్ళకి పసుపు తాడు వేసుకున్నాను. అట్టాగాని అమ్మనుకుంటాది. అయినా నా నమ్మను కదా, తాకట్టెడతాను. ఊరెళ్ళేలోపు ఏడిపించుకుపోతాలే. అయితే అట్టానేలే భూమే. మీరు పట్నం వెళ్తారు కదా, దీంతో వచ్చే డబ్బులు భూమికి ఇవ్వరా? అవసరం అని చెప్పలేదు కదా అత్త. ఆడపిల్ల చెప్పలేదురా. చెప్పుకోలేని అవసరాలు కూడా కొన్నొస్తాయి. ఎలా చెప్పాలో తెలియక సిగ్గుతో తలదించుకునే పరిస్థితి రాకూడదు దానికి. ఇంకొకడు తన మీద జాలి పడితే అది తట్టుకోలేదురా. నువ్వు వెళ్ళరా. ఒక్కసారి నన్ను చెప్పుతో కొట్టత్తా. 25 ఏళ్ల గాడిదను, పైసా కూడా సాయం చేయలేకపోతున్నా. వెళ్తానత్తా, ఏదో పని చేస్తాను. ప్యాకాటాడో దమ్మిడి పని చేసో కాదు, నా నెత్తురు సిందించైనా సాయం చేస్తాను. ఒరే, అది అమ్మేసిరారా. అదే నువ్వు నాకు చేసే పెద్ద సాయం. వెళ్ళరా, వెళ్ళు.
నీ కసైన బంగారం అయ్యా మా అమ్మ చేయించింది. అమ్మ కానుకే కాదంటం లేదు, అమ్మ కానికేగా. కాదు కాదు, తాకట్టెట్టుకోండి. అమ్మేయండి, తాకట్టెడితే ఏమొస్తాయి? నువ్వు అడిగినంత రాదు, ఇచ్చింది తీసుకెళ్ళు. పాత బంగారం సెట్టు కొంచెం చూసేవచ్చుగా. ఏ కొట్టుకొచ్చావా? ఊరుకోసామే, అనుమానం వస్తే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయి, మరీ ఎవరిదో అడక్కో. అవసరానికి ఇవ్వాలి కానీ అడ్రస్ కావాలని అడగకూడదు. సెటు పాడేరు మాది, నల్ల శివయ్య గంగమ్మ అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ అడ్రస్ చెప్పండి అమ్మా. ముక్తాదేవి ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నారు, రావుబోదూర్ కాలేజీలో చదువుతున్నారు. ఓ అలాగా. ఇంతకీ ఎంత ఇస్తారో చెప్పనే లేదు. 6,000 ఇస్తాను. అమ్మా సరిపోవు, 10,000 కావాలి. అమ్మేయాలి అనుకుంటే చెప్పండి, అడ్జస్ట్ చేస్తాను.